కంబ్యాక్ అని చెప్పొచ్చు. చాలా బాగా చేశారు వెంకీ గారు. ఎమోషన్స్ అన్ని బాగా కనెక్ట్ అయ్యాయి. అసలు ఆ పాప సీన్స్ అన్ని ఇలా ఇమోషనల్ గా అంటే సెంటిమెంట్ చాలా బాగుండింది. ఎమోషన్స్ కనెక్ట్ అయ్యాయి. సాంగ్స్ అండ్ ఆల్. బీజిఎం ఇస్ నైస్. బీజిఎం అంటే ఓకే ఉండింది కానీ ఎమోషన్స్ అండ్ అవుట్ ఆఫ్ 5 3. చాలా రోజులైంది నేను ఏడిసి, ఏదో జెర్సీ సినిమా తర్వాత ఇప్పుడు అంత ఏడిసింది నేను యాజ్ ఎ ఫాదర్. సో ఎమోషనల్. పాప క్యారెక్టర్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ దిస్ ఫిలిం. యాక్చువల్లీ మెయిన్ హీరో వెంకటేష్ అని అంటున్నారు కానీ వెంకటేష్ కాకుండా పాప నాకు అంత హైలైట్ అనిపించింది. పాప క్యారెక్టర్ చాలా వచ్చాయి కదా, ఈ సినిమాలో ఏమి ఎన్నొచ్చినా కానీ పాపే డిఫరెంట్. పాప అనే ఎమోషనే డిఫరెంట్. సో ఆ ఎమోషన్ని మనం ఎప్పుడూ మిస్ చేయలేము. బ్యూటిఫుల్ కనెక్షన్ ఆఫ్ ఎమోషన్. ఆబ్వియస్లీ నిలబడతాడు. అంటే ఎమోషనలీ కనెక్ట్ అయ్యారు. ఫ్యామిలీ ఆడియన్స్కి కావాల్సింది ఎమోషనల్ కనెక్ట్. అది సంక్రాంతి దసరానా అనవసరం. ఎమోషనల్ అయితే బాగుంది కాబట్టి సినిమా బాగానే ఆడుతుంది. నవాజుద్దీన్ ఇస్ నెక్స్ట్ లెవెల్ అండి. నవాజుద్దీన్ నుంచి అంటే హిందీ తెలిసిన వాళ్ళకైతే నవాజుద్దీన్ అయితే పిచ్చెక్కిచ్చేస్తాడు. హిందీ తెలియని వాళ్ళకి అదేదో కొత్తగా ఉంటుంది, వెరైటీ ఎక్స్పీరియన్స్. చాలా బాగా చేశాడు. చిన్నపిల్లలు చూడొచ్చు. ఎందుకంటే బేసికలీ దీంట్లో ఒక నాన్న మ్యాన్ అని ఒకటి ఉంటుంది. ఆ క్యారెక్టర్ కోసం అని చెప్పైనా చిన్నపిల్లలు ఎంజాయ్ చేస్తారు, ఎమోషనలీ కనెక్ట్ అవుతారు. కొంతవరకు ఉంది వైలెన్స్, కాకపోతే పర్వాలేదు. అంటే ఆ చల్తా అంతా అంటే మొత్తం సినిమా అంతా లేదండి, ఏదో 2-3 సీన్లు ఉన్నాయి అంతే. బట్ ఆ 2-3 సీన్ వదిలేస్తే కనుక ఎమోషనల్ కనెక్ట్ ఉంది కాబట్టి చిన్నపిల్లలకి ఎంజాయ్ చేస్తారు. హిట్, పక్కా హిట్.